హార్దిక్ పాండ్యా మళ్ళీ ఫామ్‌లోకి రావడం అనేది నిజంగానే టీమిండియాకి గొప్ప ప్లస్ పాయింట్ అయిపోయిందండి అది. నిన్న జరిగిన మ్యాచ్‌లో గూడా చక్కటి బ్యాటింగ్‌తో, తర్వాత బౌలింగ్‌తో కూడా అర్లించాడు. టీమిండియానే ఇప్పటి వరకైతే హాట్ ఫేవరెట్‌గా ఉందండి. నాకైతే ఆస్ట్రేలియా అనిపిచ్చేది. కాకపోతే ఏందంటే, నిన్న జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ 2 సార్లు హ్యాట్రిక్ తీసినప్పటికిని 2 మ్యాచెస్‌లో వరుసపెట్టి ఆహ్, ఓడిపోయిన విధానం ఆస్ట్రేలియా 148 రన్స్‌ని స్కోర్ చేజింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు వండర్‌ఫుల్ బౌలింగ్ అండి. నిజంగానే నాకు అనిపిస్తుంది ఈసారి ఆఫ్ఘనిస్తాన్ టీం అనేది చక్కటి ప్రతిభా పాఠవాలు కనబరుస్తుందండి. మంచి అవకాశాలని అందిపుచ్చుకొని టెస్ట్ క్రికెట్లో కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ టీం అనేది వచ్చే అవకాశాలు మెండుగానైతే కనిపిస్తున్నాయండి. అలాగే బంగ్లాదేశ్ టీం తెలుసా అండి మీకు, ఒకప్పుడు జింబాబ్వే టీం అని ఉండేది, బ్రహ్మాండమైనటువంటి ఆట తీరుతో ఆకట్టుకునేది. కానీ జింబాబ్వే ఇప్పుడు ఎందుకో కనుమరుగైపోయిందండి. నాకు ఈ మ్యాచ్లో కూడా జింబాబ్వే ఆడినట్టు నాకైతే ఏం కనబడలేదు అక్కడ. తర్వాత కరేబియన్ దీవులు అంటే వెస్టిండీస్ అనమాట. అక్కడ మ్యాచెస్లో యాక్చువల్గా బౌలింగ్ పిచ్చెస్, అందుకే ఎక్కువ మనకి అయ్యే స్కోర్ కావట్లేదు. అయినప్పటికీ టీమిండియా వండర్ఫుల్ స్కోర్తో దూసుకుపోవడం అనేది మనం చూస్తున్నామండి. చూడాలి ఫైనల్స్లో ఏం జరుగుతుందో.